హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇది గోధుమలతోని ఉప్మా చేశాను. అంటే చపాతీ చేస్తాం కదా, చపాతీతో చేసే గోధుమలు అన్నమాట ఇది ఉప్మా. ఇది మా చిన్నప్పటి స్వీట్ మెమరీ. నేను ఫోర్త్ ఫిఫ్త్ అలా ఆ టైంలో చదివే టైంలో మాకు అక్కడ మా గవర్నమెంట్ స్కూల్లో ఉప్మా చేసి పెట్టేవారు మాకు. మేమేంటంటే బెల్ అయితే చాలు పరిగెట్టేవాళ్ళం. గిన్నెలు తెచ్చుకునేవారు, ప్లేట్లు అవి తెచ్చుకుంటే అందులో వేసేవారు. మేమేంటంటే మా అమ్మ వాళ్ళు దెబ్బలాడతారనేసి మేము తెచ్చుకునేవాళ్ళం. ఇది మినప్పప్పు లేదు, అందుకని బొత్తుపప్పు టైప్ది. ఇది కూడా వేసుకుంటారు, హెల్త్కి మంచిదే, బాగుంటుంది టేస్ట్గా. అందుకేంటంటే మేము ప్లేట్లు పట్టుకెళ్ళే వాళ్ళం కాదు. బుక్స్ ఉంటాయి కదా, బుక్స్లో పేపర్లు చింపేసి మనం ప్యాడ్స్ ఉంటాయి కదా, బుక్స్ ఒత్తు పెట్టుకొని రాసుకోవడానికి, అందు మీద పేపర్ పెట్టేసి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఉప్మా ఏం చేసుకొని తినేసేవాళ్ళమే స్కూల్లో మేమందరమని. భోజనాలు కూడా పెట్టేవారు మా చిన్నప్పుడు స్కూల్స్లో. తర్వాత పెట్టడం మానేశారు, మళ్ళీ ఇప్పుడు పెడుతున్నారు ప్రతి స్కూల్లో. ఇదేంటంటే నా పద్ధతి అంతా తెలుసు కదా, సింపుల్గా అన్నీ వేసేస్తాను టక్కమని. ఇదే అన్నమాట ఎర్ర గోధుమ నూక. సత్యనారాయణమూర్తి అన్నవరం ప్రసాదం కూడా ఈ గోధుమలతోనే చేస్తారు. అది ఇంకా కొద్దిగా థిక్గా, అదే రవ్వ ఇంకా కొద్దిగా బాగుంటుంది. ఇది ఇంకా స్మూత్గా ఎక్కువ బాగా చేస్తారన్నమాట. అందుకు ఇదేంటంటే మనం వాటర్ పక్కన పెట్టేసుకొని బాయిల్ చేసి వేసేసుకోవాలి. కాకపోతే ఇప్పుడు గ్యాస్ కరువు కదా, మనకే దొరకదు. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసులు వేసాను, 4 గ్లాసులు నీళ్ళు వేయాలన్నమాట. గ్యాస్ కరువు కదా, మనకి దొరకడం కష్టం అవుతుందని వాటర్ ఏంటంటే ఇందులో కిచెన్లో బాయిల్ చేస్తాను. ఇప్పుడు ఇందులో వేస్తాం అనుకోండి, మనకి గ్యాస్ ఆదా, కుకింగ్ కూడా. ఉప్మా ఫాస్ట్. ఒక 8 మినిట్స్ అవ్వాల్సింది 5 మినిట్స్లో అయిపోద్ది ఉప్మా అన్నమాట. ఇది సింపుల్గా మీరు చేసుకోండి. ఇట్లా క్యారెట్ అవి ఇవి అన్నీ వేసుకుంటున్నారు, కానీ ఉప్మా అంటే ఇలాగే చేసుకోవాలి మనం. అసలు ఇప్పుడు పిల్లలు తినటం లేదని అందులో అన్నీ వేసేస్తారు, కానీ దాని టేస్ట్ కానీ ఈ టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా ఉప్మా అంటే ఇలా చేసుకోండి, బాగుంటుంది అది. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఎప్పుడు చెప్పాను కదా, ఎప్పుడు నేను సిమ్లోనే పెడతాను అనేసి. సిమ్లో పెట్టుకుంటే మంచిది, ఎక్కువ బాగుంటుంది అనమాట. మనకు అందులో విటమిన్స్ అనేవి పోవు. ప్రతిసారి చెప్తూ ఉంటాను, ఇదో సోదియా అనుకోవచ్చు. ఇదేంటంటే వైట్ రైస్ మా పాపకి లంచ్ కానీ పెడుతున్నాను. ఇది కూడా అంతే, ఒక్క విజిల్ వచ్చిందంటే అయిపోతుంది మెత్తగానమాట. నెక్స్ట్ పెరుగు, మా అమ్మాయి పెరుగన్నం పట్టుకెళ్తాను అన్నదని ఈరోజు కర్రీ పెట్టలేదన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా చేసుకోండి. ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీ అందరూ కూడా. ఇది మా చిన్నప్పుడు స్వీట్ మెమరీ కదా, బాగుంటుంది. ఓకేనా? ఇది చల్లారిన తర్వాత పొడి అనమాట. ఇప్పుడు వెంటనే పెట్టడం వల్ల అలా ఉంది, కానీ చల్లారితే పొడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చేసిన ఫ్రెష్ ఉప్మా కన్నా సాయంత్రం తింటే ఇంకా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.